ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి 'హరిహర వీరమల్లు' సినిమాకి సంబంధించి దాని చుట్టూ వివాదాలు, దాని చుట్టూ అంటే సినిమా రిలీజ్ కాకుండగా అడ్డుకుంటున్నారు. వైసీపీ పార్టీ కుట్ర చేస్తా ఉంది. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నిలబడ్డారు. ఈరోజు డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా మరి చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి పరిచయాలతో జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని రెచ్చగొట్టి సినిమా థియేటర్లన్నీ బంధించి ఈ 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ అవుతున్నటువంటి క్రమంలో మరి ఆర్థికంగా దెబ్బతీయాలనేటువంటి కుట్ర జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారని చెప్పి ఒక చర్చ నడుస్తా ఉంది. ఈ సినిమాకు సంబంధించి 'హరిహర వీరమల్లు' పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమాకు సంబంధించి ఎవరు కూడా కుట్ర చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ సినిమా ఆర్థికంగా దెబ్బతీయాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. అసలు ఎందుకు చర్చ జరుగుతుంది? ఈ సినిమా కొన్నటువంటి బయ్యర్స్ ఏమంటా ఉన్నారు అనే దానికి సంబంధించి మరి ఫ్యాన్స్ యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉంది ఈ సినిమా విషయంలో అనే అంశాలు మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సినిమా 'హరిహర వీరమల్లు' సినిమా 2020లో మొదలైంది. సినిమా మొదలైనప్పటి నుంచి కూడా ఈ సినిమాకు అనేక రకాల అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అప్పుడు 2019 కోవిడ్. ఆ కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్ కూడా ఆలస్యమైంది. మరి అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా బిజీ అవుతున్నటువంటి తరుణంలో ఆయన షెడ్యూల్స్ అవన్నీ దాని కారణంగా షూటింగ్‌కి కూడా రానటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా షూటింగ్ ఆగిపోతున్నటువంటి క్రమంలో మరి జాగర్లముడి ఏం పేరు? క్రిష్ జాగర్లముడి ఈ సినిమా దర్శకుడు. ఈ ఈ లేట్ అవుతున్నటువంటి క్రమంలో ఆయనకున్నటువంటి కమిట్మెంట్స్ ఉన్నాయి గదా! సో, మరి వేరే సినిమాలు డైరెక్షన్ చేయాల్సిన అవసరం ఉన్నటువంటి క్రమంలో మరి ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నట్టు ప్రకటించారు. మరి ప్రకటించగానే ఇక సినిమా ఆగిపోయిందని చెప్పి అందరూ అనుకున్నారు. ఆ తర్వాత మరి ఎవరైతే ఏఎం రత్నం కొడుకు అంటే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడనేటువంటి ఒక చర్చ జరిగింది. ఆయన ఇప్పుడు దర్శకత్వం కూడా ఆయన వహించాడు. అది కూడా వివాదాస్పదమైంది. అభిమానులు నిరాశపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరో సినిమా పెద్ద హీరో పైగా చిన్న హీరోల సినిమాలు ఆగిపోతున్నాయంటే దానికి అది వేరే కారణాలుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో మరి ఆ షూటింగ్ ఆలస్యం కావడం, అనేక కారణాలతో ఆగిపోవడం, ఈ సినిమా దర్శకుడు కూడా కొంత షూటింగ్ అయిన తర్వాత తప్పుకోవడం, ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ లేనటువంటి దర్శకుడు జ్యోతికృష్ణ రావడం, ఇట్లా ఆ సినిమా పట్ల నిరాశ ఎక్కువైపోయింది. హైప్ అనేది రాకుండా పోయింది ఆ సినిమాకు. సో, మరి ఖచ్చితంగా అప్పుడేమనిపిస్తది, అభిమానులు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆ సినిమా అప్డేట్‌కి సంబంధించి హీరో యొక్క క్యారెక్టర్‌కి సంబంధించి ఎవరన్నా ప్రొడ్యూసర్ ఆ చిత్ర యూనిట్ చెప్పినప్పుడు ఒక హైప్ అనేది వస్తది. హీరో క్యారెక్టర్ ఏంటి? ఆ సినిమా టైటిల్ ఏంటి? ఆ సినిమా యొక్క టీజర్ గాని, ట్రైలర్ గాని వచ్చినప్పుడు అవి చూసిన తర్వాత ఆటోమేటిక్‌గా సినిమాకి హైప్ వస్తది. ఈ సినిమాకు టీజర్‌కి రాలేదు, ట్రైలర్‌కి రాలేదు, ఆ సినిమా పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు రాలేదు, ఆ సినిమా షూటింగ్‌కి సంబంధించినప్పుడు రాలేదు. సినిమా రిలీజ్ అవుతుందంటే కూడా ఆ సినిమాకి హైప్ అనేటువంటిది రావడం లేదు. పైగా చిత్ర యూనిట్ ఏంటి? ఒక హైప్ క్రియేట్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తా ఉంది. ఈ సినిమా ఆగిపోతుందని ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు షూటింగ్‌లో పాల్గొన్నారు. జూన్ 12వ తారీఖున సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి వీఎఫ్ఎక్స్ అనేటువంటిది ఎక్కడెక్కడ ఇరాన్, హైదరాబాద్, కెనడా, బెంగుళూరు, చెన్నై ఇట్లా అనేక ప్రాంతాల్లో ఈ వీఎఫ్ఎక్స్ వర్క్ చకాచకా జరిగిపోతా ఉన్నాయి. అద్భుతంగా కుదిరాయి. సినిమా అదిరిపోతుందని చెప్పి వీళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో, మరి అభిమానులు అంతకుముందేమో ఈ సినిమాకి సంబంధించి కొంతమంది అభిమానులు ఉంటారు కదా! వాళ్ళు ఈ సినిమా రిలీజ్ అవుతే 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ అవుతే గతంలో ఉన్నటువంటి రికార్డులన్నీ బద్దలైపోతాయి. చరిత్ర తిరగరాస్తాడు మా పవన్ కళ్యాణ్ అని చెప్పుకున్నారు. 'పుష్ప' సినిమాకి సంబంధించి కూడా టార్గెట్ అప్పుడు కూడా ఇదే అన్నారు. ఇప్పుడు మీ రికార్డులు ఉంటే ఉండొచ్చు. ఇవి కొన్ని రోజులు మాత్రమే. మా 'హరిహర వీరమల్లు' రిలీజ్ అయిన తర్వాత ఇక అది సినిమా వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు 'జగన్ 2.0' వేరేలా ఉంటుంది, వేరే లెవెల్‌లో ఉంటుంది, సినిమా వేరేలా ఉంటుందని చెప్పారు కదా! ఆ డైలాగ్ జగన్ గారి డైలాగును ఈ సినిమాకు వాడుకున్నారు వాళ్ళు. ఆ రేంజ్‌లో ఉంటుందని చెప్పి. సో, ఖచ్చితంగా ఉంటే మంచిదే, సినిమా ఆడితే మంచిదే, నిర్మాతకు 4 డబ్బులొస్తే మంచిదే, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్స్ వీళ్ళందరూ బాగుపడితే సంతోషమే. ఎవ్వరూ కాదనరు దానికి. సో, ఇక్కడ ఈ సినిమాకు ఎంత ప్రయత్నం చేసినా కూడా హైప్ రాకపోవడంతో బయ్యర్లు కూడా భయపడతా ఉన్నారు. ఎందుకంటే సినిమా థియేటర్ యొక్క రైట్స్‌ని వీళ్ళు ఎక్కువ ధర పెట్టి కొన్నారు. కొన్నప్పుడు మరి ఆ సినిమా యొక్క రైట్స్ ఏమంటారు అది హైప్ వచ్చిందనుకోండి. సినిమా పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఓపెనింగ్స్ వస్తాయి. ఆ తర్వాత ఆ సినిమాల కథలో దమ్ముండాలి, డైరెక్షన్ బాగుండాలి,
అందులో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఆ పాత్రలు జీవించి అందరూ మెప్పించేలాగా చేస్తే ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవ్వడానికి లాంగ్ రన్ లాంగ్ రన్‌లో మంచి కలెక్షన్‌లు రావడానికి అవకాశం ఉంటది. డిస్ట్రిబ్యూటర్ల, బయర్స్ కూడా మరి డబ్బులు ఎక్కువ పెట్టిన వాళ్ళు వాళ్ళకి కూడా మంచి లాభాలొస్తాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి ఉందా? లేదు. వాళ్ళేం పాపం ఎక్కువ రేట్ పెట్టి కొనేసారు 'పవన్ కళ్యాణ్' గారు గదా అని. ఖచ్చితంగా నో డౌట్ 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలకి ఓపెనింగ్స్ వస్తాయి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ లాంగ్ రన్‌లో రావాలి. ఓపెనింగ్స్ వస్తే ఒక 60, 70 కోట్లు వచ్చినాయనుకోండి గ్రాస్. ఏం ఉపయోగం? ఏ సెంటర్, బి సెంటర్స్ ఉంటాయి. కొన్ని సి సెంటర్‌లు ఉంటాయి. అక్కడ కొంచెం కొనింటారు పాపం. ఇక టాక్ బాలేదని అని ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సినిమా ఇంటర్వెల్‌కే చెప్పేస్తా ఉన్నారు సినిమా ఎట్లా ఉందనేది. సినిమా ఇంటర్వెల్‌లోనే రివ్యూ ఇచ్చేస్తా ఉన్నారు. నిమిషానికి ఎంట్రీ ఇదయింది, సాంగ్ అయింది, 10 నిమిషాలకి ట్విస్ట్ వచ్చింది, అదొచ్చిందని చెప్తా ఉన్నారు. సో, జనాలకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అంటే బాగాలేదంట, యావరేజ్ అంట, ఇప్పటిదాకా దొబ్బిందంట, అట్టర్ ఫ్లాప్ అంట, లేకపోతే సూపర్ హిట్ అంట. ఇట్లా రకరకాల చర్చలు సినిమా ఎన్ని వదిలేంత వరకు దాన్ని ఏం నాశనం చేయాలో అంత నాశనం చేస్తారు. కానీ సినిమాలో దమ్ముంటే ఎవడెంత చేసినా కూడా దాన్ని ఎవ్వడు ఏం చేయలేడు. సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. సినిమాలో దమ్ముండాలి. సో, ఇప్పుడు మరి సినిమాలో దమ్ముందా అంటే అభిమానులే నిరాశపడతా ఉన్నారు. కానీ టీజర్ గాని, ట్రైలర్ గాని బాగుంటే ఊపొస్తది. అది రావట్లేదు. సో, బయర్స్ కూడా మరి భయపడడానికి రీజన్ ఏంటంటే ఇదే. సో, ఇట్లా అనేక కారణాలున్నాయన్నమాట. సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. సో, ఈ క్రమంలో సినిమా థియేటర్‌లు బందేస్తా ఉన్నారనేటువంటి ఒక చర్చ మన చిత్ర పరిశ్రమ తీసుకుంటుంది అనగానే వీళ్ళు ఒక కమిటీ కూడా ఏశారు. ఏపీకి సంబంధించినటువంటి ఒక మంత్రి గారు కమిటీ ఏసి ఇప్పుడు కడపలో ఒక చిన్నారి మీద అఘాయిత్యం జరిగితే ఆ ఘటనకు సంబంధించి కమిటీలు వెయ్యరు వీళ్ళు. విచారణ జరపరు. దీనికి మాత్రం వెంటనే కమిటీ ఏసేస్తారు. దాని వెనుక ఎవరో నలుగురు ఉన్నారని, జగన్ గారు కుట్ర చేశారని చెప్పి ఒక నలుగురు నిర్మాతల పేర్లు ఏదో వాళ్ళు చెప్తా ఉన్నారు. సో, వాటికి సంబంధించి సెపరేట్ వీడియో చేస్తా నేను. అసలు ఏంటి అనేది ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది దానికి సంబంధించి. నిజంగానే ఉన్నారా వీళ్ళు చెప్తా ఉన్నారా దానికి సంబంధించి. సో, ఆ రకంగా జగన్ గారి కుట్ర వల్లనే వీళ్ళు సినిమా థియేటర్లు బంద్ చేస్తా ఉన్నారు. ఆర్థికంగా దెబ్బతీయడానికి అనేటువంటిది వీళ్ళు కామెంట్ చేస్తా ఉన్నారనమాట. అసలు దానికి సంబంధమే లేదు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా. వైసీపీ కుట్ర అంటున్నారు కదా! సోషల్ మీడియాలో అక్కడక్కడ హరిహర వీరమల్లు బైకాట్ అని హ్యాష్‌ట్యాగ్ పెట్టి అంటున్నారు కదా! మీరు అసలు బైకాట్ చేయాల్సిన అవసరమే లేదు ఈ సినిమాని. ఎందుకంటే అభిమానులే నిరాశలో ఉన్నారు. అంత అనుకున్నంత ఊపు అది లేదు సినిమాలో అని చెప్పి. చిత్ర పరిశ్రమలో కూడా ఒక టాక్ నడుస్తా ఉంది. సినిమా అనుకున్నంత రేంజ్‌లో లేదు. వస్తే మేబీ ఓపెనింగ్స్ రావచ్చని. ఒకవేళ మరి 'పవన్ కళ్యాణ్' గారి సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి మరి అభిమానులు గాని లేకపోతే కొంత ఏమైనా పర్వాలేదంటే సినిమా ఓకే. పర్వాలేదంటే ఎంతో కొంత నష్టాలను పూడ్చుకోగలరు. నష్టం జరగకుండా కాపాడుకోగలరు. 'పవన్ కళ్యాణ్' గారు హీరో కాబట్టి. సో, ఆ రకంగా ఉంటే చేయొచ్చు. అంతేగాని ఇక్కడ వైసీపీ హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే సినిమా థియేటర్‌లు బంద్‌కి సంబంధించి కూడా బంద్ కూడా ఏం లేదని చెప్తా ఉన్నారు. మనకున్నటువంటి ఇప్పుడు ప్రకారం ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో బంద్ కూడా ఏం లేదని చెప్తా ఉన్నారు. ఎందుకు బంద్ చేస్తారు? ఈయన సినిమా ఒక్కడినే బంద్ చేస్తారా? ఈయన కోసమే కుట్ర చేస్తారా? వేరే సినిమాలు కూడా ఉన్నాయి కదా! సో, వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఇబ్బందులున్నాయి. సినిమా థియేటర్‌కి సంబంధించి, టికెట్ ధరలకు సంబంధించి గాని, లాభాల్లో పంపకాలకు సంబంధించి గాని, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి ఈ థియేటర్‌లు బంద్ చేస్తే గనక చర్చలు జరగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అంతే తప్ప 'పవన్ కళ్యాణ్' గారి కోసమే బంద్ చేస్తా ఉన్నారని చెప్పి వీళ్ళు పెద్ద ఎత్తున చర్చలు. వాళ్ళ అభిమానులు గాని, ఆ మంత్రి గారు గాని ఎంత హడావిడిగా చూడండి. ఒక కమిటీ ఏసి విచారణ ఎవరున్నారు దీని వెనకాల ఒక కమిటీ ఏస్తారంట. స్వార్థ రాజకీయం ఇవన్నీ. వాళ్ళకి నష్టం జరుగుతుందన్నప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు. ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం అస్సలు రారు. అట్లా ఉంది వీళ్ళది. సో, ఇది ఈ సినిమాకి సంబంధించి ఎవరు కూడా కుట్ర లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఈ సినిమా ఎంత ప్రయత్నం చేసినా కూడా హైప్ రావడం లేదు. మరి సినిమా రిలీజ్ అయితే లాభాలుంటాయా? నష్టపోతామని బయర్స్ బాధపడతా ఉన్నారని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తా ఉంది. మరి చూద్దాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది. మంచి లాభాలొస్తే నిర్మాతకు మంచిదే. ఆయన కూడా ఇంకో 2, 3 సినిమాలు తీయడానికి అవకాశం ఉంటది. బయర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కూడా బాగుపడతారు. మనం బాగుండాలనే కోరుకుంటాం. కానీ వీళ్ళు చేసేటువంటి ఓవర్ యాక్షన్ వల్లనే ఈ సినిమాలు సంకనాకి పోతా ఉంటాయి. ఈ మధ్య కాలంలో జరిగినాయి గదా! అలాంటి పరిస్థితులుంటాయన్నమాట. సరే చూద్దాం ఏదేమైనా. సో, దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే కామెంట్ రూపంలో పెట్టగలరు.